విజయ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయనంద్ గారు. మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కీలకమైన వార్త ఆంధ్ర బాబు జిమ్మికు రేవంత్ కుమ్మకు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. కేసీఆర్ గారిపై కక్షతో ఏకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పాలమూరు జిల్లాకు పూర్తిగా తూట్లు పొడుస్తూ ఉంది రాష్ట్ర సర్కార్ అనే ఈ వార్తను మనం చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా పడావు పెట్టే కుట్ర జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు అంతా కూడా మరణ శాసనం రాసే కుతంత్రాలు నడుస్తున్నాయనే వార్తను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటీవలే మనం చూసాం కేసీఆర్ గారు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత దక్షిణ తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇప్పటికే మనం కాళేశ్వరం ప్రాజెక్టు చూసాం. దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 95% వరకు కూడా పూర్తి చేస్తే కనీసం తట్టెడు మట్టి కూడా ఈ 2 ఏళ్లలో తీయలేదని చెప్పేసి కేసీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడిన అంశం కూడా మనం చూసాం. తాజాగా ఈ పరిణామాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది ఒకటొక్కటిగా స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ తెలంగాణ మీద కర్రపత్తనం చేస్తున్నది. కేంద్రంలో వాళ్ళు బీజేపీతో అధికారాన్ని పంచుకుంటున్నటువంటి అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని అనేక రకాల అక్రమ ప్రాజెక్టులకి అనుమతులు పొందడం కోసం ప్రయత్నాలు చేయడంతో పాటు తెలంగాణ నీటి వాటాను వదులుకోమని చెప్పి ఇవాళ ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని, అంతకుముందు మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఒత్తిళ్లకు ఈయన తలొగ్గుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. నిర్మాణంలో కొంత వేగం అటు ఇటు అయినా కానీ కృష్ణపై నిర్మించతలపెట్టినటువంటి ఇతర ప్రాజెక్టులు లేదా కృష్ణా నదిపై తెలంగాణ వాటాను వదులుకోవడం అనంటే ఇది పూర్తిగా తెలంగాణను రేపు పొద్దుగాల చాలా పెద్ద మొత్తంలో నష్టానికి గురి చేసేటువంటి పని అని చెప్పి కూడా భావించకుండా 90 టీఎంసీలు అలొకేషన్ అయ్యి డిపిఆర్ అయి అనుమతి వచ్చినటువంటి దాన్ని ఇవాళ ఆ డిపిఆర్ క్యాన్సిల్ అవుతుంటే మాట్లాడకుండా ఉండడం, అట్లాగే దానిలో 45 టీఎంసీలే ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాస్తూ ప్రయత్నం చేయడం అంటే ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనాలు కట్టబెట్టడం కోసము తెలంగాణ గడ్డ మీద నుంచే అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈ స్పష్టమవుతున్న నేపథ్యంలోనే 2 ఏళ్ళు సమయం ఇచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నీటి దోపిడీ ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వచ్చి మొన్న ప్రెస్ మీట్లో ఆ విషయం చెప్పారు. ఇది మన హక్కును వదులుకోవడం, ఇది తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా ఒక మరణ శాసనం అవుతుంది, ఈ పద్ధతి చేయకూడదు. సరే, మన టీఎంసీలు మనకు ఉండి మన హక్కు మనకున్న తర్వాత నిర్మాణం కొద్ది రోజులు వెనక ముందు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లు, డబ్బులు ఇవన్నీ కారణాలు అవుతాయి కావచ్చు. కానీ మన హక్కునే వదులుకున్న తర్వాత రేపటి ప్రజల భవిష్యత్ ఏంటిది అని చెప్పి ఆయన ఓ తెలంగాణ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిన నాయకుడుగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, అట్లయితే మేము ఊరుకోము, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఇట్లా ద్రోహం చేసే వాళ్ళకి ఎంతైనా బుద్ధి చెప్తామని చెప్పి మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలను మనం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ లేదండి మేము అట్లా ఎట్లా వదులుకుంటాం, మేము తెలంగాణ బిడ్డలం కాదా, మాకు పౌరుషం లేదా, మేము ఈ ప్రజల కోసం పనిచేయమా, ఒక్క చుక్క నీటి వాటాను వదులుకునే ప్రసక్తే లేదు, 90 టీఎంసీల నీళ్ళని మేము ఖచ్చితంగా తీసుకొస్తాము, డిపిఆర్ను మేము అనుమతి తీసుకొస్తాము, మాకు మోడీ చాలా దగ్గరగానే ఉన్నాడు, మేము ఈ ప్రభుత్వంతో కేసీఆర్ లాగా కాదు, మేము చాలా క్లోజ్గా వ్యవహరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ విషయము లేదా నీటిపారుదల శాఖ మంత్రులు ఆ విషయాన్ని చెప్తే సరిపోతుండే. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ గారు మా 90 టీఎంసీల హక్కును మీరు ఆంధ్రప్రదేశ్ కు రాసిస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు ఒక్క సమాధానం చెప్పకపోగా ఆ విషయం ప్రజలలో చర్చ జరిగితే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కోవట్ రాజకీయాలు బయట వస్తాయి అని చెప్పి భయపడి ఇవాళ మాజీ ముఖ్యమంత్రిని, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులని చాలా అంటే వినడానికి సహించుకునేలాగా చాలా దారుణమైనటువంటి భాషను ఉపయోగించి సమావేశం పెట్టి తిట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అసలు ఇవాళ కేసీఆర్ గారికి తిట్లు అనేది తెలంగాణ అన్న మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అది పెద్ద విషయం కాదు, అది ప్రజలకు కూడా అర్థమైంది. ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు అడిగినప్పుడల్లా ఆయనను తిట్టడం జరుగుతూనే ఉన్నది. అదే క్రమం ఇవాళ మళ్ళా తెలంగాణ హక్కులు అడగంగానే తిట్టడం స్టార్ట్ చేశారు. తిట్టడం కేవలము
తెలంగాణ వ్యతిరేకులు సమైక్యవాదులే కాదు, అప్పుడు కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళు అనేక మంది ఈయన అధికారం కోసము స్వార్థం కోసమే తెలంగాణ ఉద్యమం చేపట్టిండు, మినిస్టర్ ఇవ్వకపోతే చేపట్టిండని ఆయన వ్యక్తిత్వ హననాన్ని, రాజకీయ స్వార్థత్వాన్ని చూపించే ప్రయత్నం చేసి తెలంగాణ వాదన లేదు, అవసరం లేదనే మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పటికీ కూడా అదే జరుగుతూ ఉంటది. పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలను, ఈ వ్యక్తిగతమైన వ్యవహారాలని ముందోడికి తీసుకురావడం ద్వారా తెలంగాణ విషయాలు చర్చకు రాకుండా ఉంచడం కోసము మరొక ప్రయత్నం జరుగుతున్నది. అట్లాగే ఇప్పటికీ నాగార్జున సాగర్ మీద ఆంధ్ర వాళ్ళు తమ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దాన్ని మీరు అట్టెట్లా ఉంటారు, వదులుకోండి, మాది నాగార్జున సాగర్ అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు ఏమంటున్నారు, మీరు 10 ఏళ్ళుగా ఎందుకు కట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళుగా 90% పూర్తయిన ప్రాజెక్టును మొన్ననే నీటిపారుదల శాఖ మంత్రులు చూసినారు. అక్కడ పంపులు ఫిట్ అయినాయి, ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా అయింది. దాన్ని అంగీకరించకుండా అబద్ధాలని మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజమే అప్పటి ప్రభుత్వము నిజంగానే కట్టలేదనుకోండి, ఓకే, మరి మీరు ప్రారంభించి ఇప్పటికైనా దాని మీద 2 ఏళ్లలో కాళేశ్వరం 3 ఏళ్లలో కట్టినారు కదా. ఇప్పుడు 2 ఏళ్లలో కనీసము ఒక సగం పని, కనీసము ఒక 500 కోట్ల పనో 1000 కోట్ల పనో ఇవాళ పాలమూరులో చేసుంటే ఇవాళ టిఆర్ఎస్ కు మాట్లాడే హక్కు కానీ అవకాశం కానీ ఉండకపోతుండే. కానీ అవి ఏవి చేయకుండా ఇవాళ కేవలము మొత్తం నీటి వాటా పోతున్నది బాబు. ఇది మొత్తం తెలంగాణకి, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకి మరణ శాసనం అవుతుంది. అసలే కృష్ణాలో పైన కర్ణాటకలో అనేక రకాల ప్రాజెక్టులకు వాళ్ళకి అనుమతులు వస్తున్న పరిస్థితులలో మనం రేపు పొద్దున దిక్కు దివానం చాలా పీడనకు గురయ్యే జిల్లాలుగా ప్రజలుగా మారిపోతారు వాళ్ళని. ఆ ప్రజల పక్షాన మాట్లాడితే ఆ విషయం ఎక్కడ బయటికి రాకుండా దాన్ని స్కిప్ చేసి ఆ టాపిక్ మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు చేస్తూ చాలా అవమానించేటువంటి పరిస్థితులలో తీసుకురావడం జరిగింది. ఇది అవతలి రాష్ట్రం వాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ మాటలు, ఆ తిట్లు కావచ్చు. కానీ తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు, తెలంగాణను ఆకాంక్షించిన వాళ్ళు, తెలంగాణ ఎందుకు వచ్చిందో ఆ ప్రయోజనాలను కోరుకునే వాళ్ళు కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకొని నిరంతరము కేసీఆర్ను తిడుతున్నారు. కానీ ఈ ప్రయోజనాలు ఆయనను తిట్టడం ద్వారా ఎవరికి పొందుతాయి అనేటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడితే అది ఇండైరెక్ట్ గా మొత్తం తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేసినటువంటి పని అవుతుంది. ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎక్సా వయ్యా అనేది తెలంగాణ వాదులుగా, ఇక్కడ శాశ్వతంగా ఉండే ప్రజలుగా, ఈ గడ్డ మీద బిడ్డలుగా మనకి ఎవరు వ్యక్తి అనేది కాదు, వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతున్నారు, అవి ఎట్లా నెరవేరుస్తున్నారు అనేది టాపిక్ కావాలి. ఇవాళ 2 ఏళ్ళుగా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం చాలా అద్భుతంగా పనిచేసి ఉంటే ఇవాళ కేసీఆర్ కనుమరుగైపోయేవాడు. కేసీఆర్ ను 2028లో రానియకుండా ఉంటానని 3 ఏళ్ల ముందే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి గట్టిగా శ్రమ కోర్చి ఉపన్యాసం చెప్పాల్సిన పనే ఉండదు. ఎందుకంటే కొద్దిగా అసంతృప్తి తెలంగాణ తీసుకొచ్చి అనేక డెవలప్మెంట్లు చేసినా ఇంకేదో తెలంగాణ వచ్చినాక బాగా అవుతుంది, ఇంకా ఏదో కాలేదు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందని ప్రయత్నం చేసినటువంటి తెలంగాణ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. అట్లాంటిది ఇవాళ ఆయన కూడా ఈ వ్యవసాయాన్ని అద్భుతం చేసి ఈ పరిశ్రమలను గొప్పగా చేసి ఉంటే, ఈ 2 ఏళ్లలో అట్లాంటి అడుగులు, ఆ ప్రయత్నాలు పడి ఉంటే ఇవాళ కేసీఆర్ ను రేపు ఓడగొడతామని 3 ఏళ్ల ముందే చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు చెప్పుడేందుకు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా. నువ్వు అధికారంలోనో ఆ ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఎప్పుడో 29లో రాబోయే ఎన్నికలలో ఎవరిని ఓడగొడతాం, ఎవరిని గెలిపిస్తామని కాదు. ఇవాళ ఆంధ్ర వాడు మన కళ్ళ ముందట మన హక్కును దోచుకుపోతున్నాడు, మేము ఎట్లా పోనీయమని నువ్వు చంద్రబాబు మీద కదా తొడలు కొట్టాల్సింది, మీసాలు దింపాల్సింది. అదాన్ని వదిలిపెట్టి మన గడ్డ మీద ఉండి మన హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి ఒక నాయకుడిని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము, చేయడము అని అంటే అది ఏదో కోపం కొద్దో దేశం కొద్దో చేసినటువంటి పని కాదు. ఆంధ్ర వాళ్ళ మనస్తత్వపు ప్రవర్తన అది. ఆంధ్ర వాళ్ళ మనస్తత్వపు ప్రవర్తన ఎట్లా ఉంటదంటే, మనం సబ్జెక్ట్ ఒకటైతే ఇష్యూ ఒకటిగా డైవర్ట్ చేసి వాళ్ళు దాన్ని చాకచక్యంగా చెప్తూ ఉంటారు. సేమ్ అదే పద్ధతి. యాక్చువల్గా అడిగిన విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిత్వ హననాలని చేయడము, తర్వాత ఇష్టాన్ని వచ్చిన రీతిలో చెప్పడము, కుటుంబ సమస్యలను ముందుకు తీసుకొచ్చి మాట్లాడడము, నువ్వు నీ కూతురు కవిత అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమనడము, అంటే ఇదంతా డైవర్షన్ చేసి ఆ డైవర్షన్లోంచి ఇవాళ
ఆంధ్ర ప్రయోజనాలను సులువుగా వాళ్ళకి అందేలాగా చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను కేసీఆర్ బయటకు వచ్చి ఎప్పుడైతే అడ్డుకున్నాడో, ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్, ఎవరి ఫ్రస్ట్రేషన్? రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ అంటే చంద్రబాబు లేదా ఆంధ్ర ప్రాంతపు స్వార్థ ప్రయోజనాలతో ఆలోచించే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఈయన మూతిలోంచి, ఈయన నోట్లోంచి వాళ్ళ బయటకు వచ్చింది. ఇది స్పష్టంగా తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ అడిగిన ప్రశ్నలు రేవంత్ రెడ్డిని రేపు పొద్దుగాల గద్దెదించాలని అనలేదు ఆయన నాకే రేపు పొద్దుగాల సీఎం పదవి కాలే అనలేదు. మనం 3 జిల్లాలకు నీళ్లు అడిగిండు. ఆయన కేసీఆర్ అడుగుతేంది, ఇంకెవరన్నా XY అడుగుతేంది, బీజేపీ అడగలేదు, కమ్యూనిస్టులు ఆయనతో ఉన్న వాళ్ళు అడగలేదు, తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ ఈయన ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటున్న వాళ్ళే అడిగి ఉంటే, ఆ ప్రయత్నాలు వాళ్ళు చేసి ఉంటే ఇవాళ కేసీఆర్కు అడగడానికి అవకాశం ఉండదు. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన నిజంగానే మన హక్కులు పోతుంటే మాట్లాడిన ఒకే ఒక గొంతు ఎవరి మిగిలినరిగా? కేసీఆర్ మిగిలింది. ఆ మిగిలిన గొంతును దెబ్బతీస్తుంటే, అవునండి కేసీఆర్ అడిగింది, ఓకే నువ్వు కేసీఆర్ తిడుతున్నావు అని వాళ్ళ బీజేపీ వాళ్ళే మేము DPR మాకు తిరిగి పంపినాం కానీ మేము తీసుకొస్తాం, మేము లేమానే, కాంగ్రెస్ TRS ద్రోహం చేస్తే మేము లేమా మీ ప్రజల కోసం అని చెప్పి ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము 90 TMCలు అలొకేషన్ చేస్తామని చెప్తలేరు. తర్వాత మేము ఈ నీళ్ళను ఒక చుక్క కూడా పోనీయమని చెప్తలేరు. పాలమూరుకు మేము జాతీయ హోదా ఇస్తామని చెప్తలేరు. వాళ్ళు ఎవరు ముందుకు రాకపోతే ఒకే ఒక గొంతు ఇవాళ తెలంగాణ ప్రజల కోసం నిలబడి మాట్లాడితే దాన్ని నొక్కి పారేసి ఆయన చనిపోతే మంచిగుండు, నీళ్ళలో మునిగితే మంచిగుండు, ఉరిపెట్టుకుంటే మంచిగుండు అని ఆయనతో తెలంగాణ ప్రజలకు ఉన్న దిక్కును లేకుండా చేసేటువంటి ఒక ద్వేష భావన, ఒక విపరీతమైన క్రూర భావనతో మాట్లాడడం అనేది, ఇది ఓడిపోతున్న వాళ్ళు, దెబ్బతింటున్న వాళ్ళు, కింద పడి ఇక లేవలేమంటున్న వాళ్ళ నుంచి వచ్చేటువంటి శాపనార్థాలు, ఇది మేమే వాళ్ళకైతే మంచిగుండు అనేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ చూస్తే ఇది సున్నితంగా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు కాదు ఇవి మాట్లాడేటివి పాలిటిక్స్, ఎన్నికలు కాదు. ఇది మన జీవన అవసరాల గురించి శాశ్వతంగా మొత్తం ప్రజలుగా రేపటి జీవితం గురించి మాట్లాడుతున్న అంశాలను వ్యక్తుల యొక్క లెక్కల కింద, రాజకీయాల కింద చూడకూడదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి మూల విషయాలను చూడాలి. చాలా మంది మేధావులు, విశ్లేషకులు కూడా కేసీఆర్ వ్యక్తిత్వం ఏంది, రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది, ఏ పార్టీకి ఏం లాభం అవుతుందని విశ్లేషణ చేస్తున్నారు. మీరు చూడండి, ఆ విశ్లేషణ చేయడం అంటేనే తెలంగాణకు ద్రోహం చేయడం. పాలమూరుకి ఏమొచ్చినాయి, ఎంత పోతున్నది, DPR ఎందుకు వాపసు వచ్చింది, ఎన్ని TMCలు, ఎవరి హక్కు అని మాట్లాడకుండా, కేసీఆర్ అడిగినటువంటి మూల విషయాన్ని మాట్లాడకుండా ఎవరేం తిట్టిండ్రు, అంతకుముందు ఆయన ఏం చేసిండు అనే విశ్లేషణలు, చర్చలు పెట్టడం ద్వారా ఈ రకంగా తెలంగాణ ప్రజలకు జరిగే ద్రోహాన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నాలు చాలా టీవీ ఛానల్లో చాలా మంది విశ్లేషకులుగా పనిచేస్తున్న వాళ్ళు, మేము న్యూట్రల్ అని చెప్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం కూడా తెలంగాణలో జరుగుతుంది. వీటన్నిటిని చాలా సునిశ్చితంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి నేనైతే వేడుకుంటున్నా. ఎందుకంటే 3 జిల్లాల చాలా తీవ్రమైనటువంటి ఒక పెద్ద శాశ్వతమైన హక్కు అది. రైట్, చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. విజయానంద్ గారు స్పష్టంగా చెప్తున్న అంశం, అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారు లేవనెత్తిన జీవన్ మరణ సమస్య, రైతులకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ అంశం, వ్యవసాయానికి సంబంధించిన సాగునీటికి సంబంధించిన అంశం. రానున్న రోజుల్లో పూర్తిగా కృష్ణా జలాలపై హక్కులను కోల్పోయే పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానాలు చెప్పే పరిస్థితి లేకపోవడంతోనే పూర్తిగా అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పేసి విజయ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ఆయన నొక్కి చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. చలో మనతో పాటు BRS నాయకులు గౌతమ్ గారు జరుగుతున్నారు. గౌతమ్ గారు నమస్తే. గౌతమ్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు, అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణా జలాల్లో హక్కులను కోల్పోతున్నాం, అటు పక్క రాష్ట్రం నుంచి జరుగుతున్న కుట్రలు కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, 3 పార్టీలు 3 ప్రభుత్వాలు చేస్తున్న ముప్పేట దాడి తెలంగాణను ఎడారిగా మార్చే ప్రమాదం పొంచి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంతా కూడా దానిపై కుట్ర నడుస్తుంది. కృష్ణా జలాలను కాజేసే కుట్ర నడుస్తున్న నేపథ్యంలో దానిపై సమరశంఖం పూరిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్న అంశం. ఈ క్రమంలోనే మనం చూస్తా ఉన్నాం మొత్తం కుట్రల పరంపర ఏ రకంగా కొనసాగుతుందో ఒక సమగ్రమైన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా మనం ఈ ఇష్యూస్ని? అంటే మీకు మన ప్రేక్షకులకు అందరికీ శుభోదయం అండి. అన్న, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక జీవన్మరణ సమస్యగా మార్చడానికి ఆంధ్ర పాలకులు, వాళ్ళకు సహాయంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అన్ని రకాల అవకాశం ఉంటే ఆ రకంగా చేయడానికి చాలా చాలా సిద్ధంగా ఉన్నాడు అనేది
ఆయన విధానాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇదేదో మనం కావాలని ఆరోపణ చేయటమో లేకపోతే బట్టగాల్చి మీదేయటమో కాదు. మనకు 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 45కి ఎందుకు వచ్చిందని అంటే సమాధానం లేదు. కేసీఆర్ గారు స్పష్టంగా మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కేవలం జలం గురించి మాట్లాడిండు, జల వినియోగం గురించి మాట్లాడిండు. అదేవిధంగా మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందో మాట్లాడిండు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆంధ్ర పాలకులకు అనుకూలంగా మాట్లాడడం అంటే, అదేవిధంగా వాటిని పక్కన పెట్టడం అని అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇక్కడ పరిపాలన కొనసాగుతున్నట్టు. కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర పాలకులకు అనుకూలంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఆత్మ ఏంది, ఈ తెలంగాణ ప్రజల యొక్క అవసరం ఏంది, ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏంటనేది రేవంత్ రెడ్డికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదనంటే ఆయన మన మనిషి కాదు, ఆయన ఏనాడు మన మనిషి కాదు, మన తెలంగాణ మనిషి అసలే కాదు. ఆయన ఇక్కడ పుట్టింది తప్ప ఆయన ఆలోచన కానీ ఆయన ఆలోచన సరళి కానీ మొత్తం ఆంధ్రాకు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది తప్ప మనకు అనుకూలంగా లేదు. దయచేసి తెలంగాణ ప్రజలంతా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలంతా ఒక్క తాటి మీదకి రండి. మనకు నీళ్లు లేకపోతే నిన్నటిదాకా పాలమూరు ఎంత ఎడారిగా ఉండే అది నా కళ్ళారా చూసిన. అనేక సమస్యలు ఎదుర్కొన్నది పాలమూరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం జలం లేక వినియోగం లేక అంతెందుకు మనం మాట్లాడుకోవడం కాదు, నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారే వాళ్ళ నాన్న చనిపోతే నెత్తి మీద నీళ్లు చదువుకోవడానికి నీళ్ళు లేదని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు పుష్కలమైన నీళ్లు వస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకోకుండా, అదేవిధంగా దాని ప్రయోజనాన్ని ప్రజలకు చెప్పకుండా దాచిపెడితే మూసిపెడితే ప్రజలు మర్చిపోతారా? తెలంగాణ ప్రజలు. కానీ ఈ మర్చిపోయేటట్లుగా లేకపోతే ప్రతి మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అదేవిధంగా రుబాబు చేయడం, లేకపోతే బెదిరించడం. అదే ఏ ఎలక్షన్ దగ్గరికి వస్తేనేమో ప్రజల్ని బెదిరిస్తాడు. ఈరోజు అధికారం ఉంది, ఆ అధికార మదంతోనే ఆ కండకావరంతో నువ్వు 1,00,000 మాట్లాడచ్చు కాక. కానీ నీటి వినియోగం విషయానికి వస్తే అసలు పాలమూరు రంగారెడ్డి పథకమే కాదు, అక్కడ పాలమూరులో అనేక ప్రాజెక్టులు, జూరాల కావచ్చు, నెట్టెపాడ కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు. నిన్నటిదాకా నువ్వు ఇచ్చిన నీళ్ళు ఎంత, మేము ఇచ్చిన నీళ్ళు ఎంత లెక్కది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఎంక్వైరీ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ. మేము ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించిన మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈరోజు పాలమూరు రంగారెడ్డి సస్యశ్యామలంగా మారింది. పాలమూరులో ఒకప్పుడు అసలు దారుణమైన పరిస్థితులు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, ప్రతి ఇంటికి ఒక నల్లా లేని పరిస్థితి. వాళ్ళు బోర్లు వేసుకుంటే దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచో నీళ్లు పడితే పైపులు వేసుకొని ఇళ్లకు పంపించుకునే పరిస్థితి. అది ప్రైవేట్, గవర్నమెంట్ది కాదు. అటువంటి పాలమూరుని ఈరోజు అన్ని రకాల ఒక పుష్కలంగా నీళ్ళు అందే విధంగా చేసిన ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారి గురించి అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే వాటికి సమాధానం చెప్పు. అవునా కదా? ఈరోజు డాక్యుమెంట్ వచ్చింది కదా, డిపిఆర్ వెనక్కి వచ్చింది కదా, 90 టీఎంసీలు కాదు 45 టీఎంసీలు అని. ఇది మీరు పంపిన లేఖనే కదా, ఈ లేఖలో క్లియర్గా ఉంది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసిన లేఖనే కదా. ఈ విషయాలకు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే నీకే వచ్చా తిట్లు, మాకు రావా? అంటే కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి అంటే మాకు నీకంటే బ్రహ్మాండంగా తిట్టడానికి అవకాశాలు ఉన్నాయి, మాటలు అనడానికి అవకాశాలు ఉన్నాయి. నీకు ఒక్కడికే మాటలు వచ్చేమో, కాకపోతే నువ్వు అక్కడ వేదిక మీద ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడి అందరి ప్రజలు వినేటట్టు చేస్తావేమో. కానీ మేము కూడా దానికి ఎట్లా తిప్పి కొట్టాలి, ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈరోజు నువ్వు 45 టీఎంసీలకు పరిమితం చేసినావు చెప్పు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈరోజు బనకచర్ల ఇదేదో పేరు పెట్టారు, ఇంకోటి బనకచర్లకు నీళ్లు నల్లమల్ల సాగర్ అంటే ఈ సాగర్లనే పేరుతోని వాళ్ళు నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏం చేసినావు? నీకు మన తెలంగాణ ప్రజల జీవం తెలుసా? మనం సస్యశ్యామలం కావడానికి ప్రతి రాష్ట్రానికి ఉండే ముఖ్యమంత్రి నా ప్రయోజనం ఏంటని ఆలోచిస్తాడు. కానీ ఈ దరిద్రం ఏంటంటే ఆంధ్రాకి ఏం లాభం అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అది దరిద్రం. మనకు నిన్నటిదాకా మనం చేసిన పోరాటం, మన అమరుల త్యాగం, మన ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రభుత్వాలు పరిపాలిస్తాయి, వాళ్ళ ప్రయోజనాల కోసమే పరిపాలిస్తాయి. ఆనాడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్లాన్ వేస్తే హరీష్ రావు గారు అమలు చేశారు. ప్రతి విషయంలో, నీళ్ల విషయంలో ఎక్కడ ప్రాజెక్టు ఏంటి, నిన్నటిదాకా మనం ఏ ప్లాన్ వేసుకున్నా ఆ ప్లాన్కు తగ్గట్టుగా మనం అమలు చేసినాము. అదేవిధంగా కాళేశ్వరం కడితే ఆ చిన్న రిపేర్ వస్తే ఆ రిపేర్ చేయకుండా ఈరోజు కావాలని కాలయాపన చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు, నువ్వే చెప్తున్నావు కదా 20 లక్షల ఎకరాలుగా నిండు అసెంబ్లీలో చెప్పినావు కదా నీళ్లు రాలేవు, కూలిపోయిందని చెప్పేసి. ఈ రోజు కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
నువ్వు గంధమలకు నీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పేసి ఓపెన్ చేసినావు. Right. అనేకం ఉన్నాయి. మా రంగనాయకమ్మ కావచ్చు, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మనం ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, మన ప్రయోజనాలు ఏంటి, మన ప్రయోజనాలని తాకట్టు పెట్టకుండా పరిపాలన ఎట్లా కొనసాగించాలని చెప్పేసి ఇంగిత జ్ఞానం నీకు లేదా? లేకపోవడానికి నీ ప్రధానమైన ఉద్దేశం ఏంది? ఆంధ్ర పాలకులు ఈరోజు అక్కడ చంద్రబాబు ఉండి పరిపాలన కొనసాగిస్తూ మన నీటి వాటాను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు దానికి అనుకూలంగా గురుదక్షిణగా ఈరోజు ఇక్కడ నువ్వు పరిపాలన కొనసాగిస్తున్నావు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద కోపంతోనో లేకపోతే ఇంకోటి రకంగానో మనం ఆలోచించొద్దు. ఇప్పుడు మన ప్రయోజనాలేంటి, మన ప్రయోజనాలేంటి? ఏం మీకు ఎక్కడ ద్రోహం చేయలేదు కేసీఆర్ గారు. ఏది ఆలోచించినా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మని ఆవిష్కరించే విధంగా ఆలోచించండి. అదే విధంగా వాళ్ళ ప్రయోజనాల్ని ఇంకా నెరవేర్చే విధంగా, దాన్ని పరిపుష్టం చేసే విధంగా, ఇంకా ఉన్నత స్థాయిలో పెట్టే విధంగా ఆలోచించండి తప్ప ఇంకో విధంగా కాదు. విధానాల పరంగా చూడండి, విధానాలు మనకి ఏం నిన్నటి దాకా ఉపయోగపడ్డాయి, మనకి ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా మారింది, ఇవన్నీ ఆలోచించాలా. ఇవి కాకుండా పైన ఆలోచిస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, మన ప్రజలు నష్టపోతారు. నిన్నటి దాకా చేసిన పోరాటానికి, మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు అర్థం ఉండదని చెప్పేసి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. మనం చూస్తా ఉన్నాం, గౌతమ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా 10 ఏళ్ల పరిపాలన కొనసాగితే పూర్తిగా ఇప్పుడు అడుగడుగునా కూడా తెలంగాణ హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ హక్కుల కోసం మాట్లాడేదెవరో, హక్కుల పరిరక్షణ కోసం పోరాడేదెవరో, తెలంగాణ హక్కులను అడుగడుగునా కాలరాస్తున్నదెవరో కూడా తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం కృష్ణా జలాల్లో వాస్తవానికి ఎగువ రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులతో వస్తున్న నీటికి సంబంధించిన లభ్యతే రోజు రోజుకు తగ్గిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఆ హక్కులను ఇప్పుడు కనుక కాలరాస్తే భవిష్యత్ తరాలకు ఎలాంటి పెను ప్రమాదం పొంచి ఉందని భావించాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని కదా ఆంధ్ర వాళ్ళు ఇవాళ చేస్తున్న ప్రయత్నాలను సక్సెస్ఫుల్ గా ఇవాళ వాళ్ళకు అంది వచ్చినటువంటి తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలను ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వాళ్ళేమో ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలు చేసే వాళ్ళు భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తే హక్కుగా ఉన్న వాళ్ళు వదిలిపెట్టుకోవడం అనేది చాలా విడ్డూరం, వింత. దురదృష్టం ఏంటంటే సీతారామరాజు గారు మనకి కనబడుతుంది, తెలంగాణ ఆంధ్రాలో కలిపి తెలంగాణ ఇవ్వమంటే ఏండ్లకేండ్లు ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళని అణిచివేసి చంపి చస్తుంటే కూడా చూస్తూ ఊరుకున్న వాళ్ళు తెలంగాణ ఇచ్చిన వాళ్ళని చెప్తుంటే కూడా ప్రజలు వింటున్నారు, మరి నమ్ముతున్నారా కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఆ పార్టీల ఓట్లు కూడా వేస్తున్నారు. December 9 అంటే డిసెంబర్ నెల అంటే సోనియా గాంధీ పుట్టినరోజు అంటే తెలంగాణ వచ్చిందంటే కూడా ప్రజలు వింటున్నారు. వాళ్ళు ఇస్తేనే వచ్చింది అంటే మరి వీళ్ళందరూ ఎందుకు సకల జైళ్ళ సమ్మె చేసిరనే ప్రశ్న కూడా వేసుకుంటలేరు. అట్ ది సేమ్ టైము మనకు నీళ్లు కావాలన్నాయా బాబు, మనకే అవసరం అంటే ఆ విషయం వేరే వాడు దోచుకుపోతుంటే కళ్ళబడుతుంటే వాళ్ళకు సపోర్ట్గా నీళ్లను దోచుకుపోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళేమో గొప్ప వాళ్ళుగా కీర్తించబడితే నీళ్ళ కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ళు గతంలో ఏం చేసిర్రు అంటున్నట్టు అంటే నాయకులు ఇవాళ మహబూబ్ నగర్, పాలమూరు, నల్గొండ నుంచి కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు 10 ఏళ్ళుగా ఏం చేసిండ్రు అని. వాళ్ళందరూ గతంలో మంత్రులుగా పనిచేసిండ్రు కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరూ ఇవాళే భూమి మీద పుట్టినట్టు అమాయకంగా ఉన్నట్టు వాళ్ళు అరే 10 ఏళ్ళుగా కేసీఆర్ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఆ పార్టీలలో కలిసి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిర్రు అక్కడ ఆ జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం గాక వాళ్ళ అధికారం కోసం పనిచేసినామని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా అని ప్రజలు అనుకోవద్దా? ఇవాళ కేసీఆర్ ను ప్రశ్నిస్తుంటే అవును నిజంగానే 10 ఏళ్లలో ఏం చేసిరని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ మరి వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహబూబ్నగర్, నల్లగొండను బ్రిటిషోడు పరిపాలించిండు, ఆ కాంగ్రెస్ తెలుగుదేశంలో పరిపాలించలే. ఇవాళ జిల్లాలలో ఉన్నటువంటి నాయకులుగా మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మంత్రులుగా అక్కడ వెలగబెట్టలే. మంగళారతులు బట్టి కృష్ణా నీళ్ళని తరలిపోతుంటే పూజలు చేయలే. వాళ్ళు ఇవాళ 10 ఏళ్ల నుంచి ఏం చేసినామని మాట్లాడితే 90% పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ మోటార్లు ఫిట్ చేసి ట్రయల్ రన్ చేసిన ఏమో తప్పు. దాని మీద కేసులు వేసి దాన్ని ఆయనతో పూర్తిగా అవి ప్రజలకు చేతికి వస్తే మొత్తము దక్షిణ తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ పక్షం అవుతుంది, ఆయనకు ఒక చరిత్ర మిగిలిపోతుందని దాన్ని ఎంత వీలైతే అంత అడ్డుకొని పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకుండా ప్రయత్నాలు చేసిన వాళ్ళందరి వాళ్ళ కూర్చొని
రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుంటూ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అంటే ఇప్పుడు కేసీఆర్ కు మంత్రాలు వచ్చా, ఆయన మాయా మంత్రాలు చేయాలి, వీళ్ళు మాత్రం రాజకీయాలు చేయాలన్నా? అట్లా అడుగుతుంటే వాళ్ళు అడుగుతారు. వాళ్ళు మొదటి నుంచి దురదృష్టం తెలంగాణకి ఏంటంటే ఇప్పుడు ఆయన పేరేంది, ఆ కళ్ళు లేని ఆయన పాండవుల కథలో ఆయనకు కౌరవులు పుట్టినట్టు మనకు కొంతమంది కౌరవులు పుట్టిరు తెలంగాణలో. కర్మ అనుభవించాలి, కానీ చేసేవాని కాళ్ళలో కట్టబెడుతుంటే ప్రజలైనా కనీసము ఆలోచన చేయాలి కదా. ఇందులో మన ప్రయోజనం ఏంది? ఈ రాజకీయ వ్యవహారంలో ప్రజలుగా మన ప్రయోజనం ఏంది? మన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఏ రాజకీయ పార్టీ? మన ప్రయోజనాలను కాకుండా వీటిని దెబ్బతీయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటని ఇంత సోషల్ మీడియా, ఇంత టీవీలు, ఇంత డీప్ డిస్కషన్ విశ్లేషణ వస్తున్న టైంలో ప్రజలు చైతన్యం కాకపోతే, సార్ తెలంగాణ కావాలని పోరాటం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు పట్టించుకోకుండా ఉన్నారు. అది ఒక పూర్తిగా అర్థమయ్యే నాటికి అప్పుడు వచ్చిర్రు. అప్పుడు వచ్చేటప్పటికి ఎంత నష్టం జరిగింది? చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ 10 ఏళ్లలో ఎంత దుర్మార్గం జరగానో అంత దుర్మార్గం జరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 250 కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లొస్తుందండి? ఆఫ్టర్ ఆల్ గింతంత రాష్ట్రము, ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ బడ్జెట్ ఎట్లా రాగలిగింది? ఆ బడ్జెట్ అంతా ఇవాళ మన ఇళ్లకి వస్తా ఉంటే, ఏది పెన్షన్లుగా, రైతు బంధుగా మన ఇళ్లకి వస్తా అంటే తింటానం, మరి అప్పుడు ఎందుకో రాకపోయా అని కనీసం ఎందుకు ఆలోచించుకుంటలేరు? అసలు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేసి పోరాటం చేసిన వ్యక్తి ఏమో ఏం చేయనోడట. ఇట్లా ఇవాళ ఎన్ని అప్పుల పాలు చేసిందంటే కూడా నమ్ముతారు. అప్పుల పాలు చేస్తే అమ్ముండ్రండి, కలెక్టరేట్లు అమ్ముండ్రి, అమ్మి అప్పు కట్టుర్రి. రైతు బంధు ఇచ్చిర్రు, అంతకుముందు రైతు బంధు లేదు. తెలంగాణ రాకముందు కేసీఆర్ వచ్చినాక అప్పు చేసి రైతు బంధు ఇచ్చిర్రు. క్యాన్సల్ చేసి రైతు బంధు పైసలన్నీ అప్పు కట్టుర్రి. మొత్తం మెడికల్ కాలేజీలు రద్దు చేసి అవి అమ్ముతే మీకు రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఫిల్ట్ పాలసీ తెచ్చి హైదరాబాద్ భూములు అమ్ముతున్నట్టున్నారు కదా. మెడికల్ కాలేజీలను కలెక్టరేట్లు అమ్ముతే అంతకన్నా ఎక్కువ పైసలు వస్తాయి. మొత్తం అప్పులు తీరుతాయండి తెలంగాణ. రైతు బీమా, రైతు బంధు, తర్వాత పెన్షన్లు 200 చేయండి. మళ్ళీ కాంగ్రెస్ ఉన్న 200 చేస్తే అప్పులు ఉన్నాయి, ఏముండే తెలంగాణకు? కేసీఆర్ అప్పు చేసినాడు ఎందుకు? ఆయన చేసినటువంటి పథకాలను రద్దు చేస్తే ఒక 2 ఏళ్లలో మొత్తం తెలంగాణ అప్పు ముడుతుంది. ఇక మీరు ఆయన అప్పులు అనకూర్రి, మళ్ళీ పాత తెలంగాణ తీసుకురాండ్రి. అప్పటి నుంచి మీరేం అభివృద్ధి చేస్తారో చేయండి. ప్రజలు కూడా ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే, అరే అప్పు ఏమైంది, కాళేశ్వరం ఎట్లా ప్రాజెక్టు నిర్మాణం అయింది, గిన్ని వాళ్ళు పంటలు గింత అద్భుతంగా ఎట్లా పండుతున్నాయి, 2000 పింఛను, 1000 రూపాయల పింఛను 2000 ఎందుకు అయింది, 10 లక్షల రూపాయలు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదంటే నమ్ముతారండి? 10 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవడు చెప్పడు? ఇప్పుడు భూమి లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా 10 లక్షలు ఆయన వాళ్ళకి ఇచ్చిన మాటను, ఆ వర్గాలను ఎట్లనే చేసి కవర్ చేయడం. అసలు ఆ మాటే అననివడమో గొప్పోడు. ఆ మాటను వాగ్దానం చేసి అది ఒక డిమాండ్ నా సమాజం ముందరికి తీసుకొచ్చినోడు ద్రోహ. అది ఎందుకు అమలు చేయలేదంటారా? ఆయన అమలు చేయలే, కనీసం మీరు అనుండ్రి. ఆ మాట అనని పార్టీలు ఏమో గొప్పయట అని ఎంతో కొంత భూమి ఇచ్చి, ఒకవేళ భూమి ఇవ్వకపోతే 10 లక్షలు ఇచ్చి వాళ్ళని ఎట్లన్నా ఆదుకోవాలని ప్రయత్నం చేసినోడు నువ్వు మొత్తం ఎందుకు చేయలేదంటే వాడు అంటాడండి. వాడి రాజకీయ ప్రయోజనాల కోసం వాడు అంటాడు, కానీ వినటానికి ఎందుకు సిగ్గులేదు? మన ప్రజలుగా మనం అరే ఇది నిజమెంత అబద్ధమెంత అని విశ్లేషించుకోవద్దు. ఇది మనం చాలా విలువైనటువంటి వాళ్ళం అండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలంటే మామూలు వాళ్ళం కాదు. ఇవాళ రాజకీయాలు మనను శ్రీమంతులుగా, మనను దరిద్రులుగా చేస్తాయి. అంత మన పర్సనల్ గా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విషయాలు ఇవన్నీ. ఇవాళ మీరు పత్రికల్లో ఇంతకుముందు మీరు ముందు చెప్తూ 40% పరిశ్రమలు నడుస్తున్నాయి అండి. ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ మన గ్రామీణ ప్రాంత పేదలు కాదా? 60% బంద్ అయిపోతే 60% బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి కదా. మనం వేసే ఓటు, మనం చేసే ఆలోచన కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ పాపం అంతా మనకే దాక్తుంది. ప్రతిసారి చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఇవాళ కేసీఆర్ కిట్ రాకపోతే బాలింతలు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకునే పేద వర్గాల శాతం తగ్గి మొత్తం ఆ పైసలన్నీ ప్రైవేట్ హాస్పిటళ్లలో పోతున్నాయి. మనం తీసుకున్న 2000 తిన్న బిర్యానీ పడ్డ ఆవేశం ఉన్నదా? ఇవాళ మనకే దెబ్బకు వస్తుంది. అది ఒక పార్టోడు
కడుపుతోటి ఉంటాడు, ఒక పార్టీలోడు ఉండడానికి ఉండదు కదా, పార్టీలకు సంబంధం ఉండదు కదా, ప్రజలందరూ మూకుమ్మడిగా ఇవాళ అవస్థ పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నీటి వాటాను మనం దక్కించుకోకపోతే ఆ 3 జిల్లాలు ఇప్పటికీ 70 ఏళ్లుగా సర్వనాశనం చేసి విడిచిపెట్టినటువంటి జిల్లాలు అవి తక్కువ సంపద ఉన్న జిల్లాలు కాదు. వీళ్ళు చేసిన దుర్మార్గ రాజకీయాలతో ఆ 3 జిల్లాల ప్రజల రక్తం తాగిర్రు. అది ఇంకా కొనసాగడం కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడ ప్రజానీకము ఉవ్వెత్తున లేవాలి, అక్కడ ప్రజానీకము ఎదురుండి ప్రశ్నించాలి. ఎప్పుడు ఆ రాజకీయాల గుంపులుగా మారిపోయి గోరెటెంకన్న రాసినట్టు వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ వీళ్ళు మాత్రం గొట్టక సావాలి అనే పాట ఉంటది, బాబు సల్లంగా ఉండాలి మీరు హాయిగా ఉండాలని. ఇంకా ఫ్యాక్షనిస్ట్ ఆలోచన విధానం నుంచి ప్రజలు బయటికి రావాలి. ఆ 3 జిల్లాలలో పెద్ద మొత్తంలో అది ఏ పార్టీ అన్నా కానీ మాకు 90 టీఎంసీల నీళ్లు రావాలి, ప్రాజెక్టు పూర్తి కావాలి. కాంగ్రెస్ చేస్తే నేను చెప్తున్నా కదా 100% కాంగ్రెస్ ఆ పని చేస్తే అక్కడ ప్రజలందరూ కాంగ్రెస్ తోటే ఉండాలి, వేరే పార్టీకి ఓటేయద్దు. కాంగ్రెస్ చేయకపోతే నాయకులను తరిమి కొట్టాలి. ఇట్లా ఒక స్పష్టత ఉండాలి. కానీ ఇప్పుడు అడిగినోన్ని తిడతాము, బూతులు మాట్లాడతాము, ఇంకోసారి బయటికి రాకుండా చేస్తాము, హ్యూమిలేట్ చేస్తాము, తద్వారా ఇక్కడ ప్రయోజనాలను ఆంధ్రకు దోచిపెడతామంటే దాన్ని అంగీకరించడం అనేది ప్రజలుగా చాలా చాలా ఆ సమాజం యొక్క ఒక దుస్థితి. ఆ సమాజం ఎంత అచేతనంగా ఉన్న పరిస్థితి అని అంటే ప్రశ్నించిన వాడిని తిడితే ఊరుకోవడం కూడా ఇంకొకటి ప్రశ్నించకుండా ఉండేటువంటి ఒక దుర్మార్గం కదా. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా ఇవాళ ఈ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఆంధ్ర యొక్క పెత్తనాన్ని ఇవాళ అర్థం చేసుకోకపోతే మేము తెలంగాణ వాదులం, మేము మేధావులము, మేము రాజకీయ నాయకులం అని చెప్పుకునేటోళ్ళు ఆత్మహత్య సదృశ్యము. సో ఇది నుంచి బయటపడాలి సమాజము. తప్పకుండా మరొక్కసారి హక్కుల కోసం గట్టిగా నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి రాజకీయాన్ని చాలా సున్నితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను. మనం చూస్తున్నాం సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసానికి గురైన 3 జిల్లాలు దక్షిణ తెలంగాణకు సంబంధించి రంగారెడ్డి, నల్గొండ, అలాగే పాలమూరు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన కాలరాసే విధంగా మరోసారి ఆ కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ కుట్రలను తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైతాంగం సంఘటితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి విజయానంద్ గారు పిలుపునిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గౌతమ్ గారు, మనం చూసినాం తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టడమే కాదు 95% పైగా పనులను పూర్తి చేసిన పరిస్థితి, రిజర్వాయర్లను పూర్తి చేశారు, పంపోజ్లను కూడా పూర్తి చేసిన సందర్భం కూడా ఉంది. 2 ఏళ్ల నుంచి కనీసం తట్టేడు మట్టి కూడా తీయలేదని ఇటీవల కేసీఆర్ గారు స్పష్టంగా వెల్లడించిన అంశం కూడా మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది అంటే కృష్ణా జలాలకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా గతంలో 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరిగితే వాటిని కాలరాసే విధంగా ఈ కుట్రలు కుతంత్రాలని కొనసాగించడం, దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరించడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక డైవర్షన్ చేయడానికి, వాళ్ళ ఆలోచనలు పక్కకు మార్చడానికి రకరకాల జిమ్మిక్లు చేస్తూ ఉన్నారు. 95% పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈరోజు 2 సంవత్సరాల్లో ఏం కేటాయించడం అనే దానికి సమాధానం లేకనే కదా ఈరోజు శివమెత్తినలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నది, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంది. నిజంగా ప్రజల పట్ల నీకు అంకిత భావం ఉంటే తెలంగాణ ప్రజల పట్ల ఆ 5% ఎందుకు పూర్తి చేయలేదో చెప్పు, నీకు వచ్చిన ఇబ్బంది ఏందో చెప్పు. 2 సంవత్సరాల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు కదా, చేసిన అప్పు ఎక్కడికి పోయిందో చెప్పు. నువ్వు కొత్తగా ఒక ఇటుకేసినావా చెప్పు. ఇవన్నీ నీకు అవసరం లేదు. కానీ ప్రశ్నించిన తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని ఆశించి ప్రశ్నించిన కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పెరగడం నీకేం ఉపయోగం? దేనికి కూర్చున్నావు ఆ సీట్లో? ఏ ప్రయోజనాల కోసం కూర్చున్నావు? మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? అంటే నిన్న ఏదో ప్రజల ఆశపడి కొంత నీకు ఓటేసి ఈరోజు ముఖ్యమంత్రి చేశారు కదా, నీకు అర్హత ఉందా ముఖ్యమంత్రి స్థాయి? మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడైనా అర్హత ఉందా? అర్హత ఉండే పరిస్థితేనా? 95% పూర్తి చేసిన ప్రాజెక్టులో నువ్వు వెంటనే 5% పూర్తి చేయడానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలని పూర్తి చేయడానికి నువ్వు వెంటనే నడుము కట్టాలి కదా. ఎందుకు కట్టలేవని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము.
ఎందుకు చేయలేవు? అది ఒకటే కాదు, అనేక ప్రాజెక్టులు ఈరోజు ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేయడానికి ఎందుకు ప్లాన్ చేయలేదు? 2 సంవత్సరాలు అయింది, హైదరాబాద్ సిటీలో విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. దానికోసం ఏం చేసినావు? నువ్వు ఎట్లయినా ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేవు, అభివృద్ధి గురించి ఏమైనా పట్టించుకున్నావా? ఎక్కడా పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు చాలా ప్రమాదమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. రాజు గారు, నేనేమంటున్నానంటే ఆంధ్ర పాలకుల మీద ఇక్కడ నీకు అంత ప్రేమ ఉంది కదా, అదేవిధంగా కొంతమంది చాలా మంది కూడా అంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రయోజనాల్ని తీసుకుంటూ తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న అన్ని రకాల వెసులుబాటును వాళ్ళు అవకాశం తీసుకున్నా కూడా కొద్దిమంది చంద్రబాబును తిట్టడం ఏందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు తిట్టారండి? ఎందుకు తిట్టారు? మొత్తం పాలమూరుని ఆనాడు దత్తత తీసుకున్న బాబు గారు ఆ జిల్లాకి ఏం చేసిండ్రు? ఎన్ని టీఎంసీలు కేటాయించారు? ఈరోజు 20 టీఎంసీలు కేటాయించారు, లేకపోతే ఆయన కాలంలోనే అంటే అది సరిపోతుందా? పాలమూరు రంగారెడ్డికి కావాల్సిన నీటి కేటాయింపు ఎంత? వాళ్ళ ప్రయోజనాలు నెరవేరాలంటే ఎంత కేటాయించాలి? ఇవన్నీ అవసరం లేదా? మన తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు ఏ రకంగా బాబు గారు అడ్డుపడ్డారో ప్రతి విషయం ప్రాజెక్టు గురించి జూన్ 11 ఎట్లా అడ్డుకున్నాడు, కేంద్రానికి లెటర్లు రాస్తా అని చెప్పేసి అనేక సమాచారం ఉంది మనకు. జూన్ 11, 2015 పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు ఆపాలని చెప్పేసి లెటర్ రాస్తాడు కేంద్రానికి. అదేవిధంగా ఆగస్టు 1, 2015 నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఆపాలని చెప్పేసి. అదే నవంబర్ 11, 2015 లోపభూయిష్టంగా ఉంది కల్వకుర్తి ప్రాజెక్టు కేటాయింపులు ఇవన్నీ అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా లెటర్ రాశాడు. ఫిబ్రవరి 8, 2016 మళ్ళీ పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులు ఆపాలి, కంప్లీట్గా ఆపేసేయాలి, ముందు కొనసాగడానికి వీల్లేదని చెప్పేసి నిర్ద్వందంగా సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసిండు. ఏప్రిల్ 24, 2016 పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులు తక్షణమే ఆపాలి, ఇంకా మళ్ళీ ఈ లెటర్లో ఖచ్చితంగా ఆపాల్సిందే, లేదు కుదరదని చెప్పేసి ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతుంటే ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవి లెటర్లతో సహా ఉన్నాయి, ఏదో మేము క్రియేట్ చేసినవి కాదు. కేసీఆర్ గారు ఏదో మీ మీద మాట్లాడాలని కాదు, ఈ రాష్ట్రంలో ఉంటూ ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆశిస్తూ తీసుకుంటూ మీరు ఆంధ్ర పాట పాడడం ఏంటి? ఆ రోజు కేసీఆర్ గారు చేసిన తప్ప? నేను దయచేసి ఆంధ్ర ప్రజలు నేను అడుగుతున్నా, ఇక్కడ వలస వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా మేము 2014 దాకా ఒక రకంగా చూసినాం, 2014 తర్వాత మిమ్మల్ని ఇక్కడి వాళ్ళుగా చూసినాం. కానీ మీరు ఇప్పటికీ కూడా మేము లేదా రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉంటాము, వాళ్ళ ప్రయోజనాలని తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డికి మేము అనుకూలంగా ఉంటామని అంటే ఇది కుదరదు. మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ప్రయోజనాలను తీసుకుంటున్నారు, మరి ఇంకా మీ శాశ్వత నివాసం ఇక్కడ, మీ శాశ్వత నివాసం ఇక్కడ అయినప్పుడు ఎవరి ప్రయోజనాలు? మీరు తెలంగాణ వాళ్ళే కదా, తెలంగాణ వాళ్ళు అయినప్పుడు తెలంగాణ ప్రయోజనాలనే కదా మీరు తీసుకోవాల్సింది. ఎందుకు మీకు ఇంకా బాబు మీద ప్రేమ? అంటే కులం ఒకట? కులం కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో మీ ఇండస్ట్రీస్ నడవడానికి, వ్యవసాయం నడవడానికి, లేకపోతే ఐటీ రంగంలో మీరు ముందుకెళ్ళడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని మిమ్మల్ని మీ ముందుకు తెచ్చిండే ఆ మహోన్నత వ్యక్తి గురించి ఆలోచించాలనా? కేసీఆర్ గారి గురించి ఆలోచించాలనా? లేదా ఆంధ్ర గురించి ఆలోచించాలనా? మీరు దయచేసి ఆలోచించండి. మేమేం అంటే కావాలని మాట్లాడట్లేదు, కానీ ఒక ఉగ్రవాదుల్లో తయారైనరు. ఆంధ్ర గురించి మా ప్రయోజనాలు. మీరు నీళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు, నీళ్లు మనకు రావు, మీరు ఇక్కడ ఉంటారా? ఉండడానికి అవకాశం ఉందా? అదే వ్యవసాయం మీద ఆధారపడ్డ అనేక మంది ప్రజలు ఆంధ్ర నుంచి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు కదా. నీళ్లు లేవండి, రావండి. అదే మన పాలమూరు రంగారెడ్డి, నల్గొండ, లేకపోతే మిగతా ప్రాంతాలకు మనకు రావు నీళ్లు. మీ వ్యవసాయం ఎక్కడికి పోద్ది? ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకు మీకు ఇంత దారుణమైన ఆలోచనలు? ఇప్పటికీ కూడా మీరు తెలంగాణ ప్రజలుగా కొనసాగట్లేదా? మీరు మానసికంగా ఇంకా ఆంధ్రలోనే ఉన్నారా? శారీరకంగా మాత్రమే ఇక్కడ ఉన్నారా? మీరు ఆలోచించండి. ఆ రోజు కేసీఆర్ గారు మీ గురించి ఆలోచించినప్పుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రజల కాళ్లకు ముళ్ళు గుచ్చితే మేము నా నోటితో తీస్తానని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారి మహోన్నతమైన ఆలోచన మీకు నచ్చట్లేదా? ఈరోజు ఎందుకు అంత కుట్రగా ఆలోచిస్తున్నారు? మాకు ప్రాజెక్టులు ఆపినందుకే కదా, మా ప్రాజెక్టులను అడ్డుకున్నందుకే కదా మేము చేస్తుంది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్న పాలకులు, ప్రతి పాలకుడు ఏం ఆలోచించాలి? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచించాలి, ఈ తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపు ఆలోచించాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వీళ్ళు కావచ్చు, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఎవరి ప్రయోజనాల గురించి ఆలోచించాలి? తెలంగాణ ప్రయోజనం. మీరు వేరే రాష్ట్రాలు కేటాయించి చూడండి, తమిళనాడు కానీ కర్ణాటక కానీ, మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టే విధంగా వాళ్ళు ఆలోచిస్తే దానికి వెంటనే అందరూ ఏకమవుతారు. కానీ మీరెందుకు ఏకం కావట్లేదు? ఎందుకు రాజకీయ నాయకులుగా విడిపోయి ఉన్నారు? అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం మీకు అవసరం లేదా? అంటే కేసీఆర్ గారు ప్రాజెక్టుల గురించి మాట్లాడిన తప్పుంటే
సరి చేయండి చూద్దాం. ఓకే. అవి విషయాలు కాదు మీకు, కానీ మీ రాజకీయ ప్రయోజనాలు దానికి వ్యతిరేకంగా మాట్లాడడం. నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మనం పూర్తి చేస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించండి. పాలమూరు ఎట్లా ఇంకా సస్యశ్యామల అవుతుందో ఆలోచించండి. లక్షల ఎకరాలు మనం ఇంకా సాగులో తేవడానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడితే ప్రజలు క్షమించరు. తెలంగాణలో ఉన్న, నేను ఇప్పటికీ చెప్తున్నాను, తెలంగాణలో ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇప్పటికే ఆలోచనలో పడ్డారు. అరే మన ప్రయోజనాలు ఏంటి, మనకు జరుగుతున్న నష్టం ఏంటి, ఆలోచనలో పడ్డారు. నేను దయచేసి ఇంకా గొంతు పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మేధావులు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి ప్రయోజనం కోసం కాదు, మన తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం. ఈ ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది ప్రజల కోసం మాట్లాడే మాటలు. కాబట్టి బయటకు రావాల్సిన అవసరం ఉంది, గళమిప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికి వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీలో చేరమని మేము అనట్లేదే, కానీ ప్రజల ప్రయోజనాలను ఆశించండి. ఇవన్నీ మనకు నష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుల రూపంలో, నీటి కేటాయింపుల విషయంలో మన నీళ్ళని ఎత్తుకుపోయే ఒక దుర్మార్గమైన పని జరుగుతూ ఉంది. ఈ దుర్మార్గమైన పనిలో మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మన చైతన్యవంతమైన రాష్ట్రం, అనేక త్యాగాల్ని మనం చేసిన రాష్ట్రం, అనేక బలిదానాల్ని మనం చేసిన రాష్ట్రం. మనం నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఏదైతే మనం పెట్టుకున్నామో, ఈ పెట్టుకున్న దాంట్లో తప్పొప్పులు మనం మాట్లాడుకుందాం. ఇంట్లో ఒక ఇంట్లో తప్పొప్పులు అనుకోండి, మాట్లాడుకుందాం. కానీ మన ఇంటినే తగబెడితే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, నీ జేబులో ఉన్న రూపాయి గుంజుకుంటే ఊకుంటావా అని చెప్పేసి మాట్లాడండి. 10 రూపాయలు అంటే బీజేపీ ప్రభుత్వం ఈరోజు చాలా చాలా దారుణమైన కుట్రలు చేస్తూ ఉంది రాష్ట్రం మీద. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సెంట్రల్ యూనియన్ పేరుతోని ఇక్కడ రాష్ట్రాన్ని మన కేంద్ర రాష్ట్రంగా మార్చడానికి, మరో రాజధానిగా మార్చడానికి చాలా తీవ్రమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అన్ని విషయాలలో మనము అంతిమంగా ఎవరి వైపు ఉండాలని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల వైపు ఉండాలి. తెలంగాణ కోసం ఉండాలి. తెలంగాణ ప్రజా ప్రయోజనమే మనకు అంతిమ లక్ష్యం కావాలి, అంకిత భావం కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ కనుమరవుతాయో రేపు మన తెలంగాణ రాష్ట్రానికి రూపు లేదు. అదేవిధంగా మళ్ళీ మనం ఆంధ్ర పెత్తనం కింద, ఆంధ్ర నాయకుల పెత్తనం కింద మళ్ళీ మనం మగ్గాల్సి ఉండేది. వాళ్ళు జీవించేదంతా ఇక్కడ బెనిఫిట్స్ తీసుకునేదంతా ఇక్కడ, కానీ మనకు మాత్రం వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ ఆలోచన మారాలి, తెలంగాణ కోసం ఉండాలి, తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా కావాలని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకున్నాను. మనం చూస్తున్నాం, తెలంగాణ హక్కుల కోసం వాస్తవానికి పూర్తి స్థాయిలో పోరాడాల్సిన సమయం ఆసనమైందని తెలంగాణ మేధావులు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి జరుగుతున్న నష్టం, 3 వైపుల నుంచి జరుగుతున్న ముప్పేట దాడిపై గొంతు విప్పాల్సిన అవసరం ఉందని గౌతమ్ గారు కూడా సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మనం చూస్తూ ఉంటాం వాస్తవానికి తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడైనా భంగం వాటిల్తే అన్ని పార్టీలు కలిసి ఏకంగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై కూడా యుద్ధం ప్రకటించి పోరాటాన్ని, హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణకు జరుగుతున్న ఈ అన్యాయంపై కావచ్చు, తెలంగాణకు సంబంధించి జల వనరుల విషయంలో జరుగుతున్న ఈ కాలరాస్తున్న విషయంపై కేవలం బీఆర్ఎస్ మాత్రమే గొంతెత్తుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? మీరు చూస్తే వెంటనే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కౌంటర్ రావడం సహజం. మనం ఆలోచిస్తాం ఎవరి మీద, మీరేం చేసిరు 10 ఏళ్ళని అడగడము సహజము, ఒప్పుకోవాలి. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక స్టేట్మెంట్ చూశాను, ఆయన కూడా 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి దీనిలో? యాక్చువల్గా ఆయన ఏంది, అరే ఇదివరకే అన్యాయం జరిగింది తెలంగాణకి, అసలు డిపిఆర్ పంపించింది ఏ పార్టీ వాపసు? మీ 90 టీఎంసీలు మీకు అలొకేషన్ ఇయ్యము, మీరు మార్చి డిపిఆర్ పంపండి అని చెప్పి పంపించిన పార్టీ బీజేపీ పార్టీ. పంపించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలై తెలంగాణ ప్రజల జీవం తీస్తున్నాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే బీజేపీ అధ్యక్షులు ఏం చేయాలి? మేము తెలంగాణ ప్రజలు దిక్కుంటాం, నువ్వెంత, నీ కథ ఎంత, మేము ఒక టీఎంసీ తగ్గించేది లేదు, మేము డిపిఆర్ పట్టుకపోతాం, మళ్ళీ పట్టుకొస్తాము, మేము కాపాడతాము, నువ్వేం చేయలే 10 ఏళ్ళకి వెళ్ళని కేసీఆర్ను తిడితే చాలా సంతోషం, మనకి ఏం బాధ లేదు. కానీ ఆయన ఏమంటాడంటే, నువ్వు 10 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినా 2 ఏళ్ళ నుంచి లేనటువంటి కేసీఆర్ను తిడతాడు. ఈ 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ సరిగా డిపిఆర్ పెట్టలేదు, సరిగా పంపలేదు మా దగ్గరికి, మేమెందుకు వాపసు పంపుతాము, మేము తెలంగాణ ప్రజలకు మాకు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 ఎంపీలు గెలిపించారు తెలంగాణ ప్రజలు, తెలివి తక్కువ అనుకుంటారా తెలంగాణ ప్రజలు అంటే? మా ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, అందుకనే బీజేపీకి 8 ఎంపీలు గెలిపించారు, మేము వాళ్ళ దిక్కు నిలబడేటోళ్ళము, మన కృష్ణా నీళ్ళ ఒక్క చుక్క పోతే అవసరమైతే చంద్రబాబుతో పొత్తును వదులుకుంటామని చెప్పాలి కదా రామచంద్రరావు గారు.
ఆయన ఏమంటాడంటే కేసీఆర్ను అసలు 10 ఏళ్ళకెళ్ళి నువ్వేం చేయలేదు అంటాడు. అంటే ఇప్పుడు ప్రజలకు ఏం అర్థమవుతుంది దీనిలో? నేను ఏ రాజకీయ పార్టీని నిర్ణయించదలుచుకోలేదు సార్. నేను మీరు అంటున్నారు ఏ పార్టీ పనిచేరింది కదా సార్ పొత్తు పెట్టుకున్నారా మీరు చేరినరా అంటారా అని మీరు అనేరు. వాళ్ళు పొత్తు పెట్టుకున్నట్లేదు, చేరినట్టు చేస్తున్నారు. అంటే ఏదన్నా హైడ్రా లాంటిది జరిగితే కూడా ఇవాళ రైతులు ఎరువుల కోసం నిలబడితే కూడా అరే ఎరువులు సప్లై చేయరా అని ఒక ప్రెస్ మీట్ కూడా నేను వాళ్ళ నుంచి చూడలేకపోవడంతో బాధతోటి మాట్లాడుతున్న దుఃఖం ఇది. ఇవాళ సల్లిలో ప్రతి గ్రామ పంచాయతీ ముందట ఊళ్ళల్లో లైన్లు ఉన్నాయి సార్ ఎరువుల బస్తాల కోసం. అయితే ఇక్కడ ఏమైంది, బీజేపీ అట్లనే మాట్లాడుతున్నది, కాంగ్రెస్ వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. నేను డీకే అరుణ గారి ప్రెస్ స్టేట్మెంట్ చూశాను. అసలు కేసీఆర్ ఏం చేసి నేను రోజుల నుంచి అంటున్నారు ఆమె. ఇక చెప్పుండ్రు, ఇక మహబూబ్ నగర్ ప్రజలకు మొక్కాలి, వాళ్ళు చెప్పాలి, ప్రశ్నించాలి, వాళ్ళు అడగాలి. ఆమె కదా మంగళారతి పెట్టి పొద్దురెడ్డిపాలు నీళ్ళు తీసుకపోయి రాజశేఖర రెడ్డి ఇవ్వడు ఉండి మంత్రి. సో వీళ్ళందరినీ భరించి వీళ్ళందరినీ చేసి ఇప్పుడు మన నీళ్ళు మనకు కావాలంటే ఆయనని తిడుతుంటే వీళ్ళందరూ కూడా అందరు ఆయనని తిడితే ఇక ఇక్కడ ఏమైంది? ఇప్పుడు గీత గీసిరు సార్. ఇప్పుడు ఇగో తెలంగాణ ప్రజల దిక్కు ఉండేటోళ్ళు అవకాశవాదులు, దొంగలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసేటోళ్ళు అనే 2 వర్గాలుగా తెలంగాణ రాజకీయాలను ప్రజలు చూడాలి. ఇక ఇంట్లో చాలా మంది జర్నలిస్టులుగా, తర్వాత మేధావులుగా, తర్వాత ప్రజాస్వామికవాదులుగా, తర్వాత న్యూట్రలిస్టులుగా రకరకాల వేషాలు ముఖాలకు తొడుగులు తొడుక్కొని ఉండేటోళ్ళు బాగా మంది ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైన సమస్య. ఇంకా తెలంగాణ ప్రజలకి అది ఒక పెద్దది ఉంది. అది రైట్, దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకుంటూ అసలు మొత్తము రాజకీయాలు ఎంత దుర్మార్గంగా, సినిమాలలో కంటే దుర్మార్గంగా జరుగుతున్నాయి సార్. వీటిని అర్థం చేసుకొని విలన్ ఎవడు అని కనిపెట్టడమే ఇవాళ తెలంగాణ ప్రజల ముందట ఉన్నటువంటి పని. వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజన్ లో ప్రజలు కన్ఫ్యూజ్ అయినరు. అయినాకనైనా కానీ అదే దెబ్బ తాకింది కదా అని లేచి ఎందుకు నాకు ఏం తట్టుకొని పడ్డా అని అయితే ఆలోచించుకోవాలి కదా ప్రజలు. పడ్డరు ప్రజలు, కానీ కారణం ఏంటిదో కనుక్కొని ఇప్పటికైనా లేచి అమ్మో ఈ తోవ తప్పుతోవా, ఇది నన్ను గిటుదుక్కి మలిపిన్రు, అబ్బో నేను రాంగ్ రూట్ పోతున్నా అని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోకపోతే ఏమైనా ఇప్పటి వరకు సార్ మీరు ఈ అప్పుల విషయంలో నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా సార్. తెలంగాణ రాకముందు వచ్చినటువంటి ఉన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చి తెలంగాణ వచ్చినాక అన్ని డెవలప్మెంట్లు రద్దు చేసి అప్పులు కట్టాలి. అవేవి ఆ ప్రయోజనాలు తెలంగాణకు అవసరం లేదు. అప్పు లేకపోతే అయిపోతుంది కదా, అప్పు లేకుండా చేస్తే సరిపోతుంది. సో ఇట్లా రాజకీయ పార్టీలు ఒక వ్యక్తిని, ఒక పార్టీని టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్తా. రాజకీయ పార్టీలకు ఏముంటది సార్, ఒక నోడగొట్టాలి, మనం ఎక్కాలి తప్ప. మరి వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే మనకి ఏ పార్టీ అయితేంది, తలకాయ వాళ్ళు కొట్టుకోవడానికి ఏ బండి అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, కమ్యూనిస్ట్ అయితేంది. కానీ వాళ్ళు ఎవరి దిక్కు, ఏ ప్రజల పక్షాన నిలబడి ఏ రకంగా ఏ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది వాళ్ళ స్పష్టమైతున్న వేళ ప్రజలు అర్థం చేసుకోకపోతే ఎరువుల కోసం నిలబడాలి, చదువుల కోసము తిండి లేక హాస్పిటల్లో పొంటిపోవాలి. ఈ పరిస్థితులు ఇవన్నిట్లనే కొనసాగుతాయి. మన నీళ్లు ఆంధ్రాకి మరలతో ఇప్పుడు మొత్తం చెక్ డ్యాములు కూడా కొట్టిరు సార్. ఈ పరిణామాలు జరుగుతున్న వేళ ప్రజలను అర్థం చేసుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన హక్కుల కోసం, తెలంగాణ నదీ జలాల కోసం నినదిస్తూ ఉంటే, పోరాటం చేస్తూ ఉంటే చివరికి బీఆర్ఎస్ నాయకత్వంపైనే విమర్శలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. హక్కులను కాపాడుతున్నది ఎవరు, కాల రాస్తున్నది ఎవరు, తప్పకుండా చైతన్యవంతంగా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన సమయం ఆసనమైందని చెప్పేసి విజయ్ గారు అలాగే గౌతమ్ గారు కూడా సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.